కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో చికెన్, మటన్, గుడ్లు ధరలు ఊహించని రీతిలో పడిపోయాయి. చికెన్ తింటే కరోనా వస్తుందన్న అపోహతో ప్రజలంతా కోడి మాంసం తినటానికి భయపడ్డారు. కాగా చికెన్ తింటే కరోనా సోకదన్న సీఎం వ్యాఖ్యలతో జనం మాంసం షాపుల ముందు బారులు తీరారు. దీంతో చికెన్, మటన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మాంసం షాపుల దగ్గర రద్దీ నెలకొంది. అన్న నేను సగరాబాద్ నుంచి నేను మంచిగా లైన్ పెట్టిస్తున్నా. నా తన మటన్ సాయంత్రం వరకు ఉంటుంది. నేను మంచిగా లైన్తో రండి. నేను జహాంగీర్ మటన్ షాప్ లైన్లో పెట్టిస్తున్నా సార్. నాది మా ఆర్డర్లు ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను కోసి సాయంత్రం దాకా ఇస్తా. మటన్ షాప్లో పనిచేస్తాను. అందరినీ లైన్ లైన్గా ఎవరికి ఇబ్బంది కాకుండా అమ్ముతున్నామండి. ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం. ఉన్నారు ఇబ్బంది కాకుండా అందరికీ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ నుంచి లైన్ బై లైన్ ఒప్పుకోవడానికి పంపిస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు ఇట్లా ఈ పద్ధతి చూసి? పోలీసు వాళ్ళు వచ్చి కూడా చెప్తున్నారు అలానే పాటించండి, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోండి అని చెప్తున్నారు. నేను దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి లైన్లో నిలబడ్డాను. మటన్కి పెద్ద క్యూ కానీ ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. ఏదైతే మోడీ గారు ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు, జాగ్రత్త అవుతున్నారు. అలాగే ఈ మటన్ చికెన్ తినొద్దని కూడా ఏ గవర్నమెంట్ ఏ డాక్టర్ కూడా అనౌన్స్ చేయలేదు. హ్యాపీగా మటన్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. సో ఈ ప్రజలందరూ కూడా గవర్నమెంట్ తప్పకుండా ఇలాగే సహకరించాలి. కరోనాను మన చేతుల్లో ఉంది. కరోనా తన్నుకోవడం కూడా మన చేతుల్లో ఉంది. మనం జాగ్రత్త పాటిస్తే ఇలాంటి ప్రాబ్లం రాదు.